జూలై ఫస్ట్ వీక్లోనే మ్యాక్సిమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారి టైం కూడా జూలై ఫస్ట్ వీక్ ఉండవచ్చని మాకు వచ్చినటువంటి సమాచారం. బట్ ఏదైనా జూన్ 30 తారీఖు కల్లా దానికి యాక్సెస్ రోడ్స్ కానీ దానికి ఉన్నటువంటి ఆపరేషన్స్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. బట్ ప్రధానంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలు కూడా రీసెంట్గా లీగల్ ఎంపానమెంట్ జరిగింది. ఆ రైతు సమస్యలు సాల్వ్ అవుతుంది. ప్లస్ రోడ్ యాక్సెస్ రోడ్ కూడా ట్రంపెట్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా రేపు జూన్ 30th కల్లా కంప్లీట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా హాస్యాస్పదం. అంటే మెగా డిఎస్సి వాళ్ళు పెడతాను వాళ్ళు 8,000 పోస్టులు తీస్తామని చెప్పి కనీసం ఒక పోస్ట్ కూడా తీయలేకపోయారు గత ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల కాలంలో మా యువ నాయకులు నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొదటి సంతకం కూడా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పూర్తిగా రిక్రూట్మెంట్ జరిగే టైంలో కూడా 200 కేసులు పెట్టినా కూడా వాటన్నిటికీ ఆన్సర్ చేస్తూ చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్గా డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి 16,000 పైబడి ఉద్యోగాలు తీసి ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు అందరూ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు గర్వించేదగ్గరగా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు దీని మీద మాట్లాడడం, దీని మీద రాజకీయం చేయడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే నేను చూశాను ప్రత్యక్షంగా. నాకు గజపతినగరం నుంచి నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అయిన పిల్లల గురించి ఫీడ్బ్యాక్ నేను తెలుసుకున్నాను. సార్ చాలా బాగా జరిగింది సార్, ఇంత బాగా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రిక్రూట్మెంట్ అయినా కూడా చాలా పారదర్శకంగా చేస్తున్నాము. ప్రతి అరుగుడికి కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించాలంటే అవకాశం ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తున్నాము. ప్రతి నోటిఫికేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఎవరికి అన్యాయం జరగకుండా తీసుకున్నట్టు బాధ్యతలు తీసుకుంటున్నాం. మరి మీరు చూసుకుంటే నిన్న మొన్న మనకున్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళు 110 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు వచ్చినటువంటి కోర్టు డెసిషన్ను గత పాలకులు చేసినటువంటి నిర్మాణం కాదా? ఒక ప్రైవేట్ రిసార్ట్లో వాళ్ళ పేపర్ ఇవాల్యుయేషన్ పెట్టి అక్కడ ఉన్నటువంటి తప్పుదాల వల్ల ఈరోజు 110 గ్రూప్ 1 ఆఫీసర్స్కి కోర్టు డెసిషన్ ఏమని ఇచ్చింది? నాన్ ఫోకల్ పొజిషన్స్ ఏమని చెప్పింది. మరి గత ప్రభుత్వం ముందు మీరు మాట్లాడేటప్పుడు మీరు మీ ప్రభుత్వంలో సెలెక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్స్లో మీరు ఎందుకు తప్పు చేశారు? మీరు ఒక ప్రైవేట్ రిసార్ట్లో మీరు పేపర్ కరెక్షన్ పెట్టడం, ఇవాల్యుయేషన్ చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది మీరు మనస్సాక్షి ప్రశ్నించుకొని మీరు ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలి. ఈరోజు ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా చాలా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఎలాగో మీకు తెలుసు కదా, ఏ రకంగా జరిగాయో మీకు తెలుసు కదా, ఎంత ఒత్తిడికి టీచర్స్ లోనయ్యారు సంగతి కూడా మీకు తెలుసు కదా. మరి ఈ ప్రభుత్వంలో ప్రతిదీ పారదర్శకంగా యాజ్ పర్ రూల్ పొజిషనే జరుగుతుంది. మీరు చెప్పినటువంటి ఏది కూడా ఈరోజు ప్రజలు నమ్మబోరు. ఎందుకంటే మీకు ఇచ్చిన 5 ఏళ్ళ కాల పరిమితంతో మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని నడిపించారనే సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఈరోజు మనకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఎంప్లాయ్మెంట్. మెయిన్ మన ఎంప్లాయ్మెంట్ అనేది మన యువత కల్పించాలి. మనకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే కొంత ఇండస్ట్రియలైజేషన్ మన ప్రాంతానికి రావాలి. జనరల్గా ఎనీ ఇండస్ట్రియలైజేషన్లో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఖచ్చితంగా కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే రైతులు కన్విన్స్ చేసుకోవాలి, ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకు వచ్చినటువంటి నష్టపోకుండా వాళ్ళకి ల్యాండ్ ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఎంతైతే మనం కాంపెన్సేషన్ ఇవ్వాలో అది నచ్చచెప్పి ఇవ్వాల్సిన ప్రయత్నం చేయాలి. ఈరోజు హైదరాబాదు ఈరోజు మహానగరం జరిగిందంటే మరి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ పార్కులు పెట్టడం కానీ ఇండస్ట్రీ చేరడం కానీ అవన్నీ సక్సెస్ఫుల్ అవ్వబట్టే ఈరోజు అత్యున్నతంగా ఈరోజు హైదరాబాద్ మహానగరం కింద అయింది. మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అప్పట్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది, లేదా ఇండస్ట్రియల్ పార్క్స్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది, ఐటీ పార్క్స్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చేశారు కాబట్టే మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలు ఇప్పటికీ కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి తీసుకురావాలి. దానికి తీసుకురావాలంటే కొంత ల్యాండ్ ఎక్విజిషన్ అని చేయాలి. అలాగని రైతుకి ఎవరికి కూడా కష్టం కల్పించకుండా చాలా కన్విన్సింగ్గా మేము ముందుకెళ్తాం. ఏ రైతు అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకాన్ని జయించుకొని వాళ్ళకి నష్టం చేకూర్చకుండా మేము వాళ్ళని కన్విన్స్ చేసుకునే దశగానే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. కొత్త పెన్షన్స్ గురించి ఆల్రెడీ డిస్కషన్ అవుతుంది, దాని గురించి మాట్లాడడం జరిగింది.
ప్రధానంగా విడో పెన్షన్స్ ఇవ్వాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఫస్ట్ విడోస్కి ఇద్దామన్నది, దానికి బడ్జెటరీ గట్రా చూసుకొని ఇద్దామన్నది ఆలోచన. సుమారు 100 ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ గ్రౌండింగ్ చేయడం జరిగింది. అందులో 19 పార్క్స్ ఇనాగ్రల్ చేసి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అందులో 800 ఇండస్ట్రీస్ కూడా అందులో వర్క్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మిగతా ఉన్నటువంటి 81 పార్కులో వర్క్ పురోగతి అవుతుంది. సుమారు ఇంకొక 3-4 నెలల్లో వాటికి కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు. మరి అలాగే మొన్న జరిగినటువంటి ఎంఎస్ఎంఈ సమిట్లో 38 పార్కులు అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. అందులో విజయనగరం కాన్స్టిట్యున్సీ కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో పెట్టుకుంటే చాలా అప్రూవల్ ప్రాసెస్ చాలా సింప్లిఫైడ్ చేయడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ఇప్పుడు ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక క్వాలిటీ పవర్ కావాలి, యాక్సెస్ రోడ్ కావాలి, డ్రైన్ సిస్టమ్ కావాలి. సో అవన్నీ కూడా బయట పెట్టే వాళ్ళకి కష్టం కాబట్టి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టి ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్లో వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కావాల్సిన ఇకో సిస్టమ్ తయారు చేస్తాం. సో దీనివల్ల వాళ్ళకి పవర్కి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్కి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ లేదు, యాక్సెస్ రోడ్డు ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళకి ఉండదు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉంటాయి. ప్లస్ అక్కడ కూడా అప్రూవల్స్ అనేది కూడా చాలా ఫాస్ట్గా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. మనందరికీ తెలుసు, చాలా గత 20 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతుంది. అప్పుడప్పుడు కొన్ని ఫర్నెస్లు ఓపెన్ చేస్తున్నారు, కొన్ని ఓపెన్ చేయట్లేదు. అయితే కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి, అంటే ఆ కంపెనీ యాజమాన్యం కొంచెం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే అది సిక్ ఇండస్ట్రీ అయింది, స్ట్రెస్డ్ అండ్ సిక్ ఇండస్ట్రీ అయింది. సో జనరల్గా ఏంటంటే వేరే కంపెనీ ఏమైనా అక్వైర్ చేసుకుంటే దాన్ని మళ్ళీ ఆపరేషన్స్ తేవచ్చు. ఈరోజు మీరు చూసుకుంటే మానాపురంలో మన మరిపల్లి గజపతినగరంలో ఓలాం క్యాషినట్ ఇండస్ట్రీ ఉంది. సుమారు 1000 మందికి ఉపాధి వచ్చేది. ఈరోజు ఆ ఇండస్ట్రీని వేరే వాళ్ళతో కొనిపించి ఆ ఇండస్ట్రీ విత్ ఇన్ 1 మంత్ మనకు ఓపెన్ అవుతుంది. సో దానివల్ల 1000 మందికి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో అలాగే గరివిడ్ ఫ్యాక్టరీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. ఎవరైనా ఆ కంపెనీని ఎక్వైర్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా వస్తే దాన్ని ఖచ్చితంగా స్వాగతించి ముందుకు తీసుకెళ్తాం. కొత్త పెన్షన్స్ అనేవి అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది, అప్పుడు ఓపెన్ అయినప్పుడు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 1-2 పెన్షన్స్ అనేవి బాగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అది సార్ దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. 1-2 దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ₹1 కోటి పెట్టుబడి పెట్టినటువంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో 10 మందికి ఎంప్లాయ్మెంట్ యావరేజ్గా వస్తుంది అనేది ఒక ప్రతిపాదన. జనరల్గా లార్జ్ ఇండస్ట్రీస్లో ₹1 కోటి పెడితే ఒక జాబ్ వస్తుంది, ఎంఎస్ఎంఈలో పెడితే 10 మందికి వస్తుంది. ప్లస్ ఎక్కువగా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. సో జనరల్గా ఉన్నటువంటి ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే ఒక పార్క్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి జనరల్గా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. జనరల్గా వాళ్ళు నడిపేదానికి, దాన్ని ఆపరేషన్ చేయడానికి, దాని కమర్షియలైజేషన్. సో బయట ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ లోపం అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా లోకల్ ఇబ్బంది అయినా ఉంటే, ఎందుకంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండకపోవచ్చు, ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి. ఇవన్నీ కూడా జరగాలంటే ఒక ఎంఎస్ఎంఈ పార్క్లో పెట్టుకుంటేనే మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈరోజు వైజాగ్లో ఇంత ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి పార్క్స్ వల్ల అవ్వచ్చు. ఈరోజు అనకాపల్లిలో ఇండస్ట్రియలైజ్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి పార్క్స్ వల్ల ఎక్కువ అవుతుంది. జనరల్గా ఇండస్ట్రీ పెట్టేవాడు జనరల్గా పార్క్లో, ఇండస్ట్రియల్ పార్క్లో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దీనివల్ల ఒక ఈకో సిస్టమ్ మనం తయారు చేసుకుంటాము. ఈ ఈకో సిస్టంలో ఎవరు ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇండస్ట్రియల్ పార్క్స్కి వెళ్తారు. అంటే ఒకటి మన పార్క్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఇండస్ట్రీస్ని కూడా మనం ప్రమోట్ చేసేదానికి మనమే కార్యాచరణ చేయాలి. ఇప్పుడు ఎవరు ఇండస్ట్రీ పెట్టినా కూడా మనం మన పార్క్ని కూడా ప్రమోట్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ప్రతి ఎమ్మెల్యే కూడా బాధ్యత ఇచ్చారు, నేను ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక పార్క్ ఇస్తున్నాను, మీరు ఆ పార్క్స్లో ఇండస్ట్రీస్ని తీసుకొచ్చుకొని మీరు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి దశగా మీరు కార్యరూపం చేయమని చెప్పారు. సో దానికి కూడా మేము ప్రణాళికబద్ధంగా మేము పనిచేస్తున్నాము. సో ఒక్కటి పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈరోజు లార్జ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. జనరల్గా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా లార్జ్ ఇండస్ట్రీస్కి అసోసియేటెడ్గా ఉంటాయి. అంటే లార్జ్ ఇండస్ట్రీస్కి యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి, లేదా చిన్న కొత్త బిజినెస్ ఏదైనా చిన్న ప్రాబ్లం స్టేట్మెంట్ ఉంటే దానికి ఒక ఇండస్ట్రీ తయారవుతుంది. సో దాన్ని పార్క్లో పెడతారు. సో ఖచ్చితంగా ఒక ఈకో సిస్టమ్ అయితే తయారవుతుంది. పాలసీ ఓరియంటెడ్గా తయారు చేస్తాము, బ్యాంక్ లింకేజ్ కూడా తయారు చేస్తాము. మనం రీసెంట్గా ఎస్ఎంఈ ఐపీఓ తీసుకొచ్చాం. జనరల్గా ఐపీఓ అనేది లార్జ్ ఇండస్ట్రీస్ కొనుక్కుంటారు, చాలామందికి అవేర్నెస్ తెలియదు. జనరల్గా ఈరోజు చూసుకుంటే సెల్కాన్ ఉంది, సెల్కాన్ ఈజ్ అ స్మాల్ ఇండస్ట్రీ.
వాళ్ళు ఐపీఓకి వెళ్ళడం వల్ల 40 కోట్లు రేస్ చేసి రాష్ట్రం అంతా కూడా వాళ్ళు షోరూమ్స్ పెట్టారు. సో అది ఒక సక్సెస్ఫుల్ మోడల్. అలాగే ఎంఎస్ఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఐపీఓ ఎలా చేయాలి, ఐపీఓకి పెట్టాలంటే ఎటువంటి సపోర్ట్ కావాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుందంటే ఈరోజు ఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మీద ఎంత సానుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. జిల్లా ఏంటంటే అన్ని రంగాల్లో కూడా వెరిఫై చేస్తున్నారు. అంటే అంగన్వాడీలో పోషకాహారం పెట్టాలనేది ప్రతిపాదన. అక్కడ గౌరవ కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి అక్కడ జాబ్లో లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాక అక్కడ పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్నటువంటి అధికారిది. అక్కడ వెళ్ళినప్పుడు అధికారులు లేనప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి కలెక్టర్ గారికి ఉన్నటువంటి రైట్ అది. అక్కడ మేము పొలిటికల్గా కూడా ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. సో అందులో కూడా పార్టీలు మా మనిషి కూడా ఉన్నారు అందులో, కానీ నేను ఆక్షేపించేది లేదు. ఎందుకంటే ఒక జాబ్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా పిల్లల జాబ్ అది, పిల్లలు చూసుకోవాల్సిన జాబ్ అది. పిల్లలకి పోషకాహారం పెట్టాలి, చదువు చెప్పాలి, వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు, ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది కనిపెట్టాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఐసిడిఎస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి. ఆ రోజు కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు కనీసం లేకపోవడం వల్ల, అంటే ఆఫీసరు అంటే పనిచేస్తున్న తర్వాత సంగతి, అక్కడ లేకపోవడం వల్ల కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని ఎప్పుడు కూడా నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఎందుకంటే అది గజపతినగర్లో జరిగిందంటే అక్కడ 3 విజిట్స్ గజపతినగర్లో జరిగాయి కాబట్టి జరిగాయి. అది ఎక్కడైనా జరగచ్చు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఒక 2 విషయాలు చెప్పాలని మీ అందరినీ పిలవడం జరిగింది. ఒకటి పార్టీ పరంగా, అలాగే ఒకటి ప్రభుత్వ పరంగా. నిన్న మొన్న జరిగినటువంటి మహానాడు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చూడని విధంగా మహానాడు ఒక మంచి సక్సెస్ చేకూర్చిందని చెప్పే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. సుమారు 25 లక్షల మంది కార్యకర్తలు, క్లస్టర్స్ 1860 క్లస్టర్స్లో రాష్ట్రం అంతా కూడా భాగస్వామ్యం అవడం, అది తెలుగుదేశం పార్టీ తాలూకా విజయం అని చెప్పి నేను చెప్పుకోవాలి. ఎందుకంటే కార్యకర్తే అధినేత అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దశా నిర్దేశం చేసినప్పటి నుంచి కూడా మహానాడు కేంద్రంగా అనేక తీర్మానాలు కార్యకర్తలను తీసుకొని దాన్ని ఆమోదపరచి ప్రభుత్వ పరంగా దాన్ని అమలు చేకూర్చేలాగా మనందరూ కూడా చూస్తున్నాం. మరి నిన్న మొన్న అటు రాష్ట్రంలో కానీ, విజయనగరం జిల్లాలో కానీ, మరి నేను ఉన్నటువంటి గజపతినగరం నియోజకవర్గంలో కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త పసుపు పండుగ చాలా వైభవంగా చేసుకున్నారు. ఒక రకంగా చూసుకుంటే ప్రతి కార్యకర్త కూడా చాలా ఒక గ్రామ పండుగ ఎలాగైతే చేసుకున్నారో 12 గ్రామాలు కలిపి కుటుంబ సమేతంగా పసుపు పండుగని గ్రామ దేవత పండగలాగే ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేయడం అంటే చాలా మంచి విషయంగా పార్టీ పరంగా మేము ఆలోచన చేస్తున్నాము, ఆనందిస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్నటువంటి విపత్తుని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాన్ని అనుకూలంగా ఎలా మలచుకోవాలి, మన ఉద్దేశం కార్యకర్తలందరినీ కూడా చైతన్యపరచాలి. ముఖ్యంగా కార్యకర్తల తాలూకా తీర్మానాలు తీసుకోవాలి, ప్రభుత్వం దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే దాని మీద ప్రధానంగా మహానాడు జరుపుకుంటే ఈరోజు ఎక్కువ తెలుగుదేశం కార్యకర్తలు పార్టిసిపేట్ చేయడం, దాన్ని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందం కలిగించింది. ముఖ్యంగా నేను ఒక 2.5 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో రావడం జరిగింది. ఒక నాయకుడిగా వాళ్ళందరినీ చూశాక నాకు కూడా చాలా ఆనందం కల్పించింది.
ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రజల్ని గౌరవించుకొని వాళ్ళ అభిమానం సంపాదించుకుంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. మరి నేను కూడా ఆ పండుగలో భాగస్వామ్యం అవడం నాకు చాలా ఆనందం కలిగించిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహానాడు కూడా మహిళల కోసం పెట్టడం జరిగింది. స్త్రీశక్తి అనే నినాదంతో అనేక తీర్మానాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇటు రిజర్వేషన్ పరంగా అవ్వచ్చు, సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ ఆస్పెక్ట్ అవ్వచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వచ్చు, వీటన్నిటి మీద కూడా అనేక తీర్మానాలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కాలంలో దాన్ని అమలుపరిచేలాగా కార్యాచరణ చేస్తామని తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా నిన్న మనకు జరిగినటువంటి హైదరాబాద్ మహానగరంలో జరిగినటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ కూడా ఈరోజు చాలా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఎన్టీఆర్ మహానాయకుడు, తెలుగువాడి ఆత్మస్థైర్యాన్ని నిలిపినటువంటి నాయకుడు, తెలుగువారు గర్వపడినటువంటి నాయకుడు, ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అలాగే తెలుగు వారిని ప్రగతి బాటలో పట్టినటువంటి నాయకుడిని ఈరోజు హైదరాబాద్ కేంద్రం కింద అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వారు స్వయంగా వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం అంటే మరి అలాంటి మహానాయకుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆ పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ గారిని గౌరవించుకొని ఒక పండగ చేసుకోవడం అంటే, ఆయన పుట్టినరోజున ఒక పండగ చేసుకోవడం అంటే అది ఖచ్చితంగా ఆయన ఆ మహానాయకుడు మన రాష్ట్రానికి, మన ప్రజానికానికి ఏ రకంగా ఉన్నతమైన సేవలు అందించారన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళలకి ఆస్తిలో సగ వాటా కల్పించడమే కాకుండా మహిళలకి రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన తీసుకురావడం, మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యాచరణ చేయడం, అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేయడం, 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం, మరి అలాగే హౌసింగ్ ఇవ్వడం. ఎన్టీఆర్ హౌసింగ్ అనేది దేశంలోనే ఆదర్శమైనటువంటి స్కీమ్. అది మరి అప్పటి ముఖ్యమంత్రి వర్లు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన హౌసింగ్ స్కీమ్ని పెద్ద ఎత్తున తీసుకురావడం వల్ల ఈరోజు దేశమంతా కూడా హౌసింగ్ స్కీమ్ కూడా నడుస్తుంది. మరి అలాగే 2 రూపాయల కిలో బియ్యం కూడా పట్టెడు అన్నం ప్రతి ఒక్కరికి తినాలని ఆ రోజు నాంది పలికితే ఈరోజు దేశం అంతా కూడా ఈరోజు రేషన్లో ఫ్రీగా ₹1 ఫ్రీగా రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ప్రీతమ నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఆయన ఇచ్చినటువంటి అత్యున్నత సేవలు కానీ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంతటి మహానాడిని ఘన విజయం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కార్యకర్తే అధినేత నమ్మినటువంటి సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తని మేము బలోపేతం చేస్తాము. ప్రజలకు ఏం కావాలో, ప్రజా సేవకి ఏం కావాలో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి వినతుల మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా మహానాడుగా కార్యకర్తలు ముఖ్యంగా మహానాడుని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ హైబ్రిడ్ మోడల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు టెక్నాలజీని చేరువ చేసి, టెక్నాలజీ కూడా చాలా ప్రిమిటివ్గా ఎక్కడెక్కడ జియో కోఆర్డినేట్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా నెట్వర్క్ స్ట్రెంగ్త్ని తీసుకొని ఒక మంచి వ్యవస్థలో ఈ మహానాడు వ్యవస్థ జరిగిందంటే దానికి సరైనటువంటి నాయకత్వం వహించడం వల్ల మరి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకత్వం అందరికీ కూడా ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని మరి పార్టీ పరంగా ఒక నాయకుడిగా నేను కూడా చెప్పుకుంటూ, మరి అలాగే ఇంకో విషయం, రేపు జూన్ 1వ తారీఖు నుంచి కూడా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏదైతే మన రాష్ట్ర కళ మనకు ఒక రైల్వే జోన్ కావాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాము, అది కూడా రేపు జూన్ 1 నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి కూడా ప్రధానంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మరి ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక ఎప్పటి నుంచో కూడా రైల్వే జోన్ మన రాష్ట్రానికి రావాలని, అది రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఆ కళ నెరవేరుతుంది. కాబట్టి ముఖ్య నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను.